దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈ ఇయర్ లో వచ్చే ఫస్ట్ వీడియో ఇది. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఇది MSI గేమింగ్ ల్యాప్టాప్. గాయ్స్ జనరల్ గా నార్మల్ ల్యాప్టాప్స్ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ లో లోపల ఇంటర్నల్ పార్ట్స్ ఎలా ఉన్నాయి అంటే నార్మల్ ల్యాప్టాప్ లో వచ్చేసరికి పెద్ద గ్రాఫిక్ కార్డ్ సెటప్ గానీ ఇంటర్నల్ బోర్డు గానీ పెద్ద హడావిడిగా ఏమి ఉండదు. ఈ ల్యాప్టాప్ కి వచ్చేసరికి GTX గ్రాఫిక్ కార్డ్ ఉంది, అలాగే మనకి లిక్విడ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. మీకు చాలా గేమింగ్ ల్యాప్టాప్స్ లో ఇంటర్నల్ పార్ట్స్ అనేవి ఎక్కువ మన స్పెసిఫికేషన్ లో చూస్తూ ఉంటాం. రియాలిటీకి ఇంటర్నల్ గా ఎలా ఇచ్చారు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్టాప్ ని అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. గాయస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. గాయస్ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి ప్లాస్టిక్ అలాగే అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది. బాటమ్ లో దీని మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. అసలు ఈ ల్యాప్టాప్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక 9 feet హైట్ నుంచి కింద పడింది కబోర్డ్ పై నుంచి. స్క్రీన్ ఫ్లిక్కరింగ్ అయితే వస్తుంది మీకు ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తున్నట్లు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ ల్యాప్టాప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంటర్నల్ పార్ట్స్ ఎలా ఉంటాయని చూపిద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది. బాటమ్ లో మొత్తం స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ ప్లాస్టిక్ ప్యానల్ అయితే తీసేయచ్చు. చుట్టూరు లాక్స్ అయితే జస్ట్ ట్విస్ట్ చేస్తే మనకి లాక్స్ అయితే అన్లాక్ అవుతాయి. ఫస్ట్ నేను బ్యాటరీని అయితే రిమూవ్ చేసుకుంటాను. మనం ఏదైనా సరే ల్యాప్టాప్ అయినా ఎలక్ట్రానిక్ ఏ డివైస్ అయినా సరే మనం ఖచ్చితంగా ఏదన్నా రిపేర్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన పవర్ సోర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఫస్ట్ నేను చూపించడానికైనా సరే చెయ్యి ఎక్కడ టచ్ అయినా బోర్డు అనేది షార్ట్ అవ్వకుండా ఉండడం కోసం నేను ముందు బ్యాటరీని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. ఈ లిథియం అయాన్ బ్యాటరీ అయితే వస్తుంది. మనకి మొబైల్ బ్యాటరీస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే 3 బ్యాటరీస్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇక్కడ దీని బ్యాటరీ మోడల్ నేమ్ అయితే చూడొచ్చు. హార్డ్ డిస్క్ అయితే చూడండి, మీకు HDD హార్డ్ డిస్క్ ఇది ఇంటర్నల్ స్టోరేజ్ కి యూస్ చేయడానికి. అలాగే M.250 GB హార్డ్ డిస్క్ అయితే ఇచ్చారు. అలాగే ర్యామ్ వచ్చేసరికి DDR4 8 GB ర్యామ్ అయితే ఇచ్చారు. మీకు ది కూలింగ్ సిస్టమ్ అంతటికి ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు కాపర్ పైప్స్ అయితే చూడొచ్చు. సింగిల్ పైప్ ఉన్నది ప్రాసెసర్, డబుల్ పైప్ ఉన్నది గ్రాఫిక్ కార్డు ప్రాసెసర్ కి కలిపి మనకి ఈ కూలింగ్ సిస్టమ్ అయితే సెట్ చేశారు. ఎందుకంటే ఈ రెండే ఎక్కువ హీట్ ని అయితే జనరేట్ చేస్తాయి. అలాగే మీకు వైఫై కి బ్లూటూత్ కి చిప్ అయితే అక్కడైతే ప్రొవైడ్ చేశారు. గైస్ ఓవరాల్ గా ఇంటర్నల్ పార్ట్స్ అయితే మదర్ బోర్డు అన్ని ఇవి. ఏదైనా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇంకో ర్యామ్ స్లాట్ కూడా ఉంది ఈ మోడల్ కి. ఇక్కడ స్పీకర్స్ కూడా అయితే చూడొచ్చు. స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. ఈ స్పీకర్స్ కూడా చాలా లౌడ్ అయితే ఉన్నాయి. గేమింగ్ ల్యాప్టాప్స్ లో మాక్సిమం లౌడ్ ఉంటుంది. గైస్ మీకు ఈ ల్యాప్టాప్ కంప్లీట్ టీయర్ డౌన్ వీడియోని అయితే చూపించాను. చాలా మట్టుకి ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను. ఎందుకంటే మీకు స్క్రూస్ ఓపెన్ చేయడం ఇలాంటివన్నీ చూపిస్తే మీ టైం వేస్ట్ తప్ప ఏముండదు. అలాగే ఇంటర్నల్ పార్ట్స్ అయితే మీకు చూపించాను కదా. గేమింగ్ ల్యాప్టాప్స్ కి అన్నిటికీ ఇలా ఉంటాయి. కానీ నాయిస్ అనేది గేమింగ్ ల్యాప్టాప్స్ నార్మల్ ల్యాప్టాప్స్ తో కంపేర్ చేస్తే నాయిస్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తాయి. గాయస్ ఇలాంటి మరిన్ని టీయర్ డౌన్ వీడియోస్ అలాగే ఎప్సన్ ప్రింటర్ కి రిలేటెడ్ కంప్యూటర్ రిలేటెడ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.